నెల్లూరులో రాష్ట్ర జీఎస్టీ కమిషనర్ పి ఆనంద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం కమిషనరేట్ కు సంబంధించి ప్రాంతాల వారీగా 3 కమిషనర్స్ ఉన్నాయని, దీనిలో భాగంగా నెల్లూరు రాయలసీమ జోన్ కిందకు వస్తుందని, ఈ జోన్ లో ఉన్న వర్తక వ్యాపారులకు సంబంధించి ఆడిట్ నిర్వహిస్తున్నామని, గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం జీఎస్టీ ఖాతాదారులు పెరిగారని, ప్రజలందరూ తాము కొనే ప్రతి వస్తువుకు సంబంధించి బిల్ తీసుకోవాలని తెలియజేశారు. ఆడిట్ కమిషనరేట్ సంబంధించిన సబ్ ఆఫీస్ నెల్లూరులో ఉంది. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 సిజిఎస్టీ కమిషనరేట్స్ ఉన్నాయి. ఒకటేమో విశాఖపట్నంలో, రెండవది గుంటూరులో, మూడవది తిరుపతిలో. విశాఖపట్నం వచ్చి కమిషనరేట్ పరిధిలో శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు జ్యూరిడిక్షన్. అట్లనే గుంటూరు కమిషనరేట్ పరిధి వచ్చేసి వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు వరకు. అట్లనే తిరుపతి కమిషనరేట్ వచ్చి మొత్తం రాయలసీమ, అంటే అన్డివైడెడ్ డిస్ట్రిక్షన్ చెప్తున్నాను. అట్లనే మాకు సబ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. ఒకటేమో రాజమండ్రిలో ఉంది, రెండవదేమో నెల్లూరులో ఉంది. అతి త్వరలో మేము సబ్ ఆఫీసెస్ అనంతపూరు ఒకటి, తర్వాత కర్నూలు ఒకటి. అంటే మా ఆఫీసర్స్ పనిచేసే వాళ్ళకి అక్కడ ఆఫీస్ ఉంటే అనుకూలంగా ఉంటుందంటే, లేకపోతే వాళ్ళు దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. అందుకని వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా, తర్వాత మా ట్యాక్స్ పే ఎవరైతే ఆడిట్ చేస్తామో వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నెల్లూరులో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. జిఎస్టీ కమిషనర్గా వచ్చిన వెంటనే ఏంటంటే, ఎక్కడెక్కడ మా ఆఫీసెస్ ఉన్నాయో ఆఫీసులన్నింటినీ పర్యటించాలని నేను విశాఖపట్నంలో 19వ తారీఖు నేను రాజమండ్రి చెప్పుకోవడం జరిగింది. రాజమండ్రిలో ఇలానే మా ఛాంబరు, కమిషనర్ ఛాంబరు ఇనాగ్రేట్ చేసి, తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడి కాకినాడ వెళ్ళి, కాకినాడలో ఓల్డెస్ట్ పోర్ట్ ఉన్నది, అక్కడ మరి స్కీమర్స్ అసోసియేషన్, తర్వాత లారీ ఓనర్స్ అసోసియేషన్, అట్లానే కస్టమ్ బ్రోకర్స్ అసోసియేషన్ ఉన్నటువంటి అక్కడ వర్తక వ్యాపారులతో ముచ్చటించడం జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి సందేహాలను తొలగించడం కూడా జరిగింది. అదేవిధంగా నేను మళ్ళీ రాజమండ్రి నుంచి గుంటూరు రావడం జరిగింది బుధవారం. గోధుమలు కానీ మరి 1 కేజీ 2 కేజీలు చెన్నగానే ప్రవహిస్తున్నారు. ఇవన్నిటికీ డబ్బులు మన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో 65,000 కోట్లు ఉంది. ఇది ఫిజికల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలానే అమరావతి పట్టణానికి 15,000 కోట్లు మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే పోలవరం ప్రాజెక్ట్కి 5 సంవత్సరాల్లో 12,000 కోట్లు కావాలని ఎస్టిమేట్ ఇస్తే, ఈ ఒక్క సంవత్సరంలోనే 8 నెలలకే 10,000 కోట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పనులన్నీ త్వరితగతిన కంప్లీట్ అవ్వడానికి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, జిఎస్టీ కమిషనర్ ఎందుకు చెప్తున్నారంటే, ఇలా కొత్త రైల్ లైన్ కానీ, కొత్త రోడ్లు కానీ, కొత్త పోర్ట్లు కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన రోడ్ అక్కడ రోడ్లు కానీ, లేకపోతే ఇళ్ళు కానీ కడితే అదనంగా సిమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అదనంగా స్టీల్ ప్రొడ్యూస్ చేయాలి, అదనంగా రాడ్స్, రౌండ్స్, బిల్లెట్స్ ప్రొడ్యూస్ చేయాలి, అదనంగా మరి ఉద్యోగాలు వస్తాయి. మీరు అక్కడ వెనకబడిన ప్రాంతాల్లో రైల్వే వస్తే, నేషనల్ హైవే వస్తే, అక్కడ భూమి సేకరణ జరిగితే ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఇంత అభివృద్ధిలో అక్కడ రెస్టారెంట్స్ వస్తాయి, హోటల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి. డెవలప్మెంట్ అదే కదండి. ఇన్ని వస్తే అదనంగా ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత మాకు కూడా అదనంగా జిఎస్టీ రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఆడిట్ చేస్తుంది ఎందుకంటే, ఎవరైతే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సర్వీసెస్ కానీ, సర్వీసెస్ అంటే సేవా రంగంలో సేవలు కానీ, లేకపోతే ఉత్పత్తులు, వస్తువులు కానీ, ఒక నెలలో చేసినవి ఇంకొక నెల 20వ తారీఖులో కట్టకపోతే, అలానే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటూ ఉన్నాను. ఏంటంటే, వస్తువుల మీద ఏదైతే పన్ను కొన్నప్పుడు అది ఆ తర్వాత వాళ్ళు ఎలా అయిపోయి 20 రోజులు అయిన తర్వాత కట్టాల్సిన పన్ను సక్రమంగా కట్టారా లేదా అనేది తెలుసుకోవడానికి ఆడిట్ చేయడం జరుగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే, ఆడిట్ అధికారి బాధ్యతలు ఏంటంటే, ఒక కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఫినాన్షియల్ రికార్డ్ చూసి, ఒక డాక్టర్ లేరా, అతనికి డయాబెటీస్ ఉందా, అతనికి బీపీ ఉందా, అతని హార్ట్ సరిగ్గా కొట్టుకుంటుందా లేదా అనేది ఫినాన్షియల్ రికార్డ్స్ చూసి పసిగట్టాలి. దానికోసమే వాళ్ళకి 25 సంవత్సరాల క్రితమే కెనడియన్ సిస్టమ్ ఆఫ్ ఆడిటింగ్ అని మేము దాన్ని ఇంపార్ట్ చేసుకోవడం జరిగింది. అందరికీ ట్రైనింగ్ వాళ్ళందరూ సుశిక్షణ చేయడం జరిగింది. అదే మన స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ విధమైనటువంటి అనుభవం లేదు ఆడిట్ చేయడం. అసలు ఆడిట్ అనేది కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో లేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా మేము మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నేషన్ అని పాలసముద్రంలో. మీకు తెలుసు, 100 ఎకరాలు అడిగితే చంద్రబాబు నాయుడు 500 ఎకరాలు ఇచ్చారు. పాలసముద్రంలో
మా జిఎస్టీకి, కస్టమ్స్కి, నార్కోటిక్స్కి వెళ్ళి చూడండి, బ్రహ్మాండంగా కట్టారు 2 సంవత్సరాలు. అక్కడ వీళ్ళకి మన స్టేట్కి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది. అది కాకుండా థీమాటిక్ ఆడిట్ అని కొత్తగా తీసుకొచ్చాం. అంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్నింటిని మేము ఆడిట్ చేయడం జరుగుతుంది. అలానే మా పరిధిలో ఉన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ జిఎస్టీ వాళ్ళు ఆడిట్ చేయడం జరుగుతుంది. మీరు ఆశపోయి ఈ స్టేట్ జిఎస్టీ ఏంటి, సెంట్రల్ జిఎస్టీ ఏంటి? చట్టం ఒకటే కదా, మీరే చెప్పారు కదా సార్, ఒకటే దేశం, ఒకటే పన్ను, ఒకటే మార్కెట్. మరి స్టేట్ ఏంటి సార్, సెంటర్ ఏంటి సార్ అంటే చట్టం ఒకటే, కట్టేది కట్టించుకునే పన్ను కూడా ఒకటే. కానీ కట్టించుకునే అధికారులు ఎవరైతే ఉన్నారు, ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్టేట్లో ఉన్నారు, ఇంతకుముందు సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సెంట్రల్లో ఉన్నారు. సుమారుగా ఒక 1000 యూనిట్లు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో, అందులో 500 యూనిట్లని సెంటర్ చూసుకుంటుంది. మూడోది వైద్యం. ఈ మూడిట్లో పర్సే, అంటే ఇంగ్లీష్లో పర్సే అంటారు. అంటే వ్యవసాయదారుడు గోధుమలు, మరి వరి, ఏదైతే షుగర్ కేన్ అంటారో, షుగర్ కేన్ తెలుగులో ఏమంటారు, చెరుకు పండిస్తారో దాని మీద పన్ను లేదు. అలానే హాస్పిటల్లో వైద్యం చేస్తారు, వైద్యం మీద పన్ను లేదు. అలానే ఎడ్యుకేషన్, మన పిల్లలు చదువుకుంటారు కదా, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇట్లాంటి దాని మీద పన్ను లేదు. కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నారాయణ కోచింగ్ ఇన్స్టిట్యూట్, సివిల్ సర్వీస్ కోచింగ్, దాని మీద పన్ను. అట్లానే వైద్యంలో ఈ పళ్ళ కోసం, పళ్ళ అందం కోసం, సౌందర్యం కోసం, పొట్ట తగ్గించుకోవడం కోసం చేసే వైద్యం చూస్తే దాని మీద పన్ను. అలానే వ్యవసాయ మన ఏదైతే ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాసెస్ చేస్తే, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ఉంది కదా, రామ్విలాస్ పాస్వాన్ గారి కొడుకున్నారు చూసారా, ఆయన పని ఏంటి, వ్యవసాయం మీద వచ్చినటువంటి ఏవేవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటికి వాల్యూ యాడ్ చేయాలి. అప్పుడే మార్కెట్లో మంచి ప్రైస్ వస్తుంది, రైతుకు కూడా మంచి ప్రైస్ వస్తుంది. అది ఎవరైతే కొన్నారో వాళ్ళకి మంచి, ఆ వాల్యూ ఎడిషన్ మీద జిఎస్టీ ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరింది ఏంటి, మన బాధ్యత ఏంటి, ఎవరైతే మన దేశంలో 143 కోట్ల మంది ప్రతిరోజు ఇంతకుముందు నేను చెప్పిన ప్రతి వస్తువు మీద, ప్రతి సేవ మీద ఈ పన్ను మీరు జమ చేసిన తర్వాత కట్టవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది, ఆ పారిశ్రామికవేత్తలు, ఆ సేవా రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు? మీకు ఎవరికైనా సినిమా చూడడానికి వెళ్తే సినిమా ఎంట్రీ టికెట్ లేకుండా సినిమాలోకి రాణిస్తారండి? రానియరు కదా. రెస్టారెంట్లోకి వెళ్ళి రెస్టారెంట్లో దోశ, ఇడ్లీ తింటే పెద్ద రెస్టారెంట్లో డబ్బులు కట్టకుండా ఇస్తారండి? ఇవ్వరు కదా. మీరు పన్ను జమ చేసిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి, ఉదాహరణకి జూలై రిటర్న్ ఉందనుకో, జూలైలో వాళ్ళు కట్టాల్సిన పన్ను మీ దగ్గర ఆల్రెడీ గడుచుకున్నారు, ఆగస్టు నెల 20వ తారీఖు లోపల కట్టాలి. అది కూడా కట్టకుండా కొంతమంది పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పోస్ట్పోన్ చేయకుండా ఏమి నష్టము, వాళ్ళే మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలా, వాళ్ళే మళ్ళీ పెనాల్టీ కట్టాలి. నేను గుజరాత్లో పనిచేస్తాను, ఇక్కడ రాకముందు కచ్ సిజిఎస్టీ కచ్ కమిషనరేట్ అని మన దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో అప్పుడు కచ్లో పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలన్నీ నేలమట్టమైనాయి. అలాంటి చోట మన భారతదేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యి 2001వ సంవత్సరం జనవరి 26వ తారీఖున భూకంపం వస్తే ఆయన నవంబర్, డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలిగారు. ట్యాక్స్ ఆల్రెడీ తీసుకొచ్చి, మీకు తెలిసే ఉంటుంది, జార్ఖండ్, ఉత్తరాఖండ్ 3 స్టేట్లు అయినాయి, ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కరెక్ట్. ఈ 3 రాష్ట్రాలు, అప్పుడు 3 రాష్ట్రాలకి ట్యాక్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా కచ్కి కూడా మన భారత ప్రధానమంత్రి గారు అప్పుడు ట్యాక్స్ ఆల్రెడీ తీసుకురావడం వల్ల ఈ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడున్న అదానీ గారు ఆ పోర్ట్ నంబర్ 1 పోర్ట్ అయింది కంట్రీలో. అప్పుడు ఇచ్చిన ట్యాక్స్ ఆల్రెడీలో ఆయన ఉపయోగించుకున్నటువంటి ఏదైతే సదుపాయం ఉందో, అలా అక్కడ చెప్పాలంటే పరిశ్రమలు, కోల్, పవర్, స్టీల్, టెక్స్టైల్స్, శానిటరీ టైల్స్, అట్లా అన్ని రంగాలు, కాపరు, సిమెంట్, అన్ని రంగాల కమ్యూనిటీస్ పరిశ్రమలు వచ్చినాయి ట్యాక్స్ ఆల్రెడీ. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ట్యాక్స్ ఆల్రెడీ అనేది ఇక మీద లేదని చెప్పేసి ఫైనాన్స్ వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏమనంటే ఫైనాన్స్ కమిషన్ అంటారు. ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇక మీద స్టేటస్ అనేది. కానీ మన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో అన్ని, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రధానమంత్రి గారు 11 లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది. 11 లక్షల కోట్లు కేవలం 8 నెలలు ఖర్చు పెట్టడానికి కూడా జరిగింది. 9 నెలల బడ్జెట్ ప్రవేశపెట్టాను. అందులో నేను ఇంతకుముందు చెప్పాను, నేషనల్ హైవేస్, రైల్వేస్, పోర్ట్స్, మరి ఇన్లాండ్ వాటర్ వేస్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికోసం ప్రత్యేకించి 11 లక్షల కోట్లు ఇచ్చారు. అది కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అంటే ఎవరైతే అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఉన్నారో, పేదరికంలో ఉన్నవాడు ఉన్నారు, మాకు లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అక్కడ ప్రదేశాల్లో ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, అంటే ఇల్లు కట్టడం, పేదలకి ఉచితంగా ఇల్లు కట్టించడం.
వాళ్ళ పేపర్లో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్తున్నారు 30 లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం 20 లక్షల ఇళ్ళకి ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగిన ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో ఫండ్స్ వస్తాయి. అట్లానే ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన అంటే ఏంటండి, పేద ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ రోడ్లు వేయడం. అట్లానే ఆయుష్మాన్ భవ అంటే ఏంటి, మన పేదలకి ఉచితంగా వైద్యం అందించడానికి ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు సదుపాయం. అట్లానే కిసాన్ సమ్మాన్ యోజన అంటే ఏంటండి, 12,000 రూపాయలు పేద రైతు బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్తుంది. ఉజ్వల స్కీమ్ అంటే పేద స్త్రీలు ఎక్కడైతే మరి వాళ్ళు ఇంకా కట్టెల పొయ్యితో వాళ్ళు సతమతం అవుతున్నారో వాళ్ళ కోసం ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇవ్వడం. ఇట్లా చెప్పుకోవాలంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 80 కోట్ల మందికి ఉచితంగా 10 కేజీల బియ్యం కానీ 10 కేజీల గోధుమలు కానీ మరి 1 కేజీ 2 కేజీల చెన్న కానీ ప్రవహిస్తున్నారు. ఇవన్నిటికీ డబ్బులు మన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో 65,000 కోట్లు ఉంటుంది. ఇది ఫిజికల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలానే అమరావతి పట్టణానికి 15,000 కోట్లు మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.